అనుదినము దేవుని కృపావర్త కొరకు ఆయన సన్నిధానంలో ఎదురు చూస్తున్న మనకు నేడు మనకి ఇవ్వబడిన వాగ్దానం, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయను. 94వ కీర్తన 13వ వచనం. ఈ దినాల్లో మనం చూస్తున్న నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, పని స్థలంలో నెమ్మది లేదు, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ప్రయాణాల్లో కూడా నెమ్మది లేని వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖాల్లో విచారము, దుఃఖము, బాధ, వేదన కలిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కొందరు అనుకోవచ్చు, మాకేమీ లేదు కాబట్టి బాధల్లో ఉన్నాం, అన్నీ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. లేదు, అన్నీ ఉండి కూడా బాధను అనుభవిస్తున్నారు ఎంతోమంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మీరు నీతిమంతుల లెక్కలో చేర్చబడుతున్నారు. ప్రభు అయిన దేవుడు మనకు నీతిని ధరింపు చేశాడు కనుక మీరు నీతిమంతుల లెక్కలో ఉన్నారు. మరి నీతిమంతులకు ఏం కలుగు చేస్తున్నాడు? నీతిమంతుల కష్ట దినములను ఆయన పోగొట్టి, ఏం పోగొడతాడట? నీకున్న ధన సంపదలు కాదు, నీకున్న ఆరోగ్యాన్ని కాదు, ఆయన పోగొట్టేది ఏంటంటే నీతిమంతులుగా జీవిస్తున్న మీ జీవితంలో ఉన్న కష్ట దినాలు ఉన్నాయే, వాటిని పోగొట్టి మీకు నెమ్మది కలుగు చేస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. అద్భుతమైన దేవుని వాగ్దానం. అవును ప్రభా, నీ యందు భయభక్తి కలిగి మేము జీవిస్తున్నాం, నీ యందు విశ్వాసం వచ్చినప్పుడు నీతిమంతులుగా మమ్మల్ని చేర్చానన్నావు, నీతిమంతుల యొక్క కష్ట దినాలు పోగొడుతున్నావుగా. ఇదిగో మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్ట దినముల నుండి మాకు విడుదల ఇవ్వండి. ఎన్నో దినాలుగా కష్టమును, బాధను ఎదుర్కొంటున్న మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. మీ కష్ట దినములను ప్రభు తొలగించి మీకు, మీ కుటుంబాలకు నెమ్మది కలుగు చేయునుగాక. 107వ కీర్తన 19వ వచనం, సామ్స్ 107:19. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఎప్పుడు మొరపెట్టారట వీరు? కష్టకాలమందు, కష్టాల్లో ఉన్నప్పుడు. ఇక్కడ మనం ఈరోజు ఉన్న వాగ్దానం ఏంటి? నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తాన్నాడు. అక్కడ కష్టకాలమందు వారు ప్రార్థించారన్నాడు. మరి కష్టకాలం అంటే ఏంటి? కష్టకాలం అన్నప్పుడు ఆపదలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, రకరకాల పరిస్థితులు మిమ్మల్ని కష్టకాలంలోకి నెట్టివేస్తాయి. అందుకంటున్నాడు, వారు మొరపెట్టగా ఆయన విడిపించాడు. ఈరోజు నువ్వు మొరపెడుతున్నప్పుడు కూడా ప్రభు నీకు విడుదల ఇవ్వాలని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఏమని? అవునయ్యా, కొన్ని కష్ట దినాల్లో మేము ఉన్నాం, కష్టపడుతున్న, ఇబ్బందులు కలిగిన రోజుల్లో మేము భరిస్తున్నాం. ఈ కష్ట దినములను మా నుండి దూరం చేయండి, మాకు విడుదల కావాలి. ఆ కష్టం ఏదైనా కావచ్చు. ఆత్మీయ యాత్రలో మీకు ఎదురైన కష్టం కావచ్చు, భౌతికంగా, ఆర్థిక పరంగా, అనారోగ్యంగా, కుటుంబ పరంగా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు మీకు ఎదురైతే ఆ కష్ట దినాల్లో మీరున్నారు. దేవుడు ఆ కష్ట దినాలను పోగొట్టి మీకు నెమ్మది కలుగు చేస్తున్నాడు. మీ కుటుంబాలకు, మీ జీవితాలకు నెమ్మది ప్రభు అనుగ్రహించునుగాక. దైవజనమా, ఈ వాగ్దానం వింటున్న మనం ఒక చిన్న కీర్తన పాడుకొని తర్వాత వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కొన్ని పరిస్థితులు మీరు కష్టపడుతూ వచ్చారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ కష్ట దినములను ఆయన పోగొడతాడట. మీ జీవితం నుండి నెమ్మదిని మీకు దయచేస్తాడు. ప్రభు కృప మీకు తోడై ఉండి ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తుండగా మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో నీ ప్రజల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, ఎందరైతే కష్ట దినాల్లో ఉన్నారో, ఇబ్బంది పాలై ఉన్నారో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగునట్లు, కష్ట దినములను పోగొట్టి నెమ్మదిని కలుగు చేస్తా అని చెప్పిన మీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ యందు విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్పు తీర్చబడిన వీరందరి బ్రతుకుల్లో
కష్టదినములు పోగొట్టబడి నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. సమాధానం వీరి జీవితాలకు దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆశీర్వదించువాడువు, దీవించువాడువు, నెమ్మదినిచ్చువాడువు, ఆరోగ్యం ఇచ్చేవాడు నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను బలపరిచి నీ కనికరం చొప్పున వారి కన్నీళ్లు తుడిచివేసి వారికి ఉన్న కష్ట దినముల నుండి వారిని విడిపించి వారి జీవితాలను బలపరచమని నెమ్మది అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వీరిని, వీరి కుటుంబాలని నీ నామ మహిమార్థమై ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యూ వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.